నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎవరినడిగి నాగబాబుకు మంత్రి పదవిని ఇచ్చేశారు, వాళ్లకు వాళ్లే నిర్ణయించుకుంటారా అని ప్రశ్నించారు. బీజేపీకి ఒకే మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు అసహనంతో ఉన్నారో లేదో చంద్రబాబు తెలుసుకోవాలని చెప్తున్నారు. కూటమిలోని 3 పార్టీలని చూసే ప్రజలు ఓట్లేశారు, కానీ ఒక్క టీడీపీని చూసి కాదు అంటూ విష్ణుకుమార్ రాజు సెటైర్స్ వేశారు. దీంతో నాగబాబు పదవిపై ఇప్పుడు అంతా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా సీట్లు పెరిగితే మంత్రి పదవులు పెరగాలి, కానీ ఏపీలో అందుకు భిన్నంగా ఉంది అని ఏపీలో మంత్రి పదవులు తగ్గాయి అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే. దీంతో కూటమిలో లుకలుకలు బయటపడుతున్నట్టు తెలుస్తోంది. నాగబాబుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ముందే మంత్రి పదవిని రిజర్వ్ చేయడంపై బీజేపీలో అగ్గి రాజుకున్నట్టు అర్థమవుతోంది. అయితే బీజేపీని లెక్కల్లోకి తీసుకోకుండా టీడీపీ, జనసేన కలిసి నాగబాబు విషయం సొంత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే నాగబాబుకు తప్ప మంత్రి హోదాకు సరిపోయే వాళ్ళు ఇంకెవరూ లేరా అన్న డౌట్ ని కూడా విష్ణుకుమార్ రాజు రైజ్ చేశారు. చంద్రబాబు జనసేనకు, పవన్ కళ్యాణ్ కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు, కానీ బీజేపీని కానీ బీజేపీ నేతలను కానీ పట్టించుకోవటం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పాలంటే చంద్రబాబు అంటే విష్ణుకుమార్ రాజుకు అత్యంత భక్తి. చంద్రబాబును నిత్యం పొగుడుతూ ఉండే అలాంటి విష్ణుకుమార్ రాజు ఈ రోజు ఇలాంటి కామెంట్స్ చేయడంపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ మంత్రి పదవి మీద విష్ణుకుమార్ రాజు ఆశ పెట్టుకున్నట్టు ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నమాట. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నారన్న విషయాన్ని కూడా చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారంటూ చెప్తున్నారు. చంద్రబాబు ఆఖరి నిమిషం వరకు అసలు మంత్రి పదవుల పేర్లు చెప్పరు, కానీ ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నాం అని చెప్పి లెటర్ హెడ్ మీద సంతకం చేసి మరీ ఇచ్చారు. అయితే బీజేపీ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో తాము లేకపోతే అసలు టీడీపీ, జనసేన వచ్చేవా అధికారంలోకి అనే ధోరణితో మాట్లాడుతూ ఉంటుంది బీజేపీ. అలాంటి బీజేపీ నేతలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా జనసేనకు ప్రాముఖ్యతను ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు చేయడం ఏంటి అంటూ విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే జనసేనకు 3 మంత్రులు ఉన్నారు, బీజేపీకి 1 మంత్రి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ జనసేన ఇంకో మంత్రి పదవి ఇవ్వాలని మీరే తీర్మానించేసుకుంటారా అని ప్రశ్నించారు. ఏది న్యాయమో ఏది ధర్మమో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయాలి అని చెప్పుకొచ్చారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.